తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని వైసీపీ మండల బూత్ కమిటీ ఇన్ఛార్జ్ బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, గంగవరపు వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం వైసీపీ మండల కన్వీనర్ పెద్దమల్లు రమణారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి నాయకులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై అనుమానాలకు తావులేదని, తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కొనుగోలు నుంచి ప్రసాదాల తయారీ వరకు కఠిన ప్రమాణాలు అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు తెలిపారు. ప్రతి దశలో నాణ్యత పరీక్షలు నిర్వహించి భక్తులకు స్వచ్ఛమైన ప్రసాదాలే అందిస్తున్నారని వివరించారు. అధికారిక పరీక్షా నివేదికలు కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయని చెప్పారు. నెయ్యిలో కల్తీ జరిగిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని, రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ పేర్కొంది. భక్తులు నిరాధార వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. శ్రీవారి ప్రసాదాల పవిత్రతను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆకులూరు హేమంత్, దాదిబత్తిన భాస్కర్ రెడ్డి, అంజద్, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి జంతు కొవ్వు ఉందని, అలాగే ఫిష్ ఆయిల్ ఉందని, తర్వాత మన పంది కొవ్వు ఉందని చెప్పి ప్రభుత్వ పెద్దలందరూ దాన్ని ఈ మధ్యకాలంలో బాగా ప్రచారం చేశారు. ఇప్పుడు మన సిబిఐ ఇచ్చిన ఛార్జ్షీట్లో, ఫైనల్ ఛార్జ్షీట్లో ఎటువంటి జంతు కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, పంది కొవ్వు లేదు అని క్లియర్గా ఇచ్చారు. ఎన్డీడీబీ రిపోర్టు, ఎన్డీఆర్ఐ రిపోర్టు రెండూ స్పష్టంగా తెలియపరిచాయి. వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే గతంలో ఇచ్చింది కదా అని అంటే, గతంలో 2024 జూలై 6 2 ట్యాంకర్లు వచ్చాయి, జూలై 12న 2 ట్యాంకర్లు వచ్చాయి. గత జూలై 12, జూలై 6న ఏ గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్లో వచ్చిన వాటిల్లోనే తేడా వచ్చిందని చెప్పారు. ఇవి తీసుకెళ్లేసి రాఘవేంద్ర స్టోన్ క్రషర్ అనే దాంట్లో ఒక దగ్గర పార్క్ చేసి పెట్టారు. అవి టీటీడీ రిటర్న్ చేసిన తర్వాత, ఆ రాఘవేంద్ర స్టోన్ క్రషర్ దాంట్లో పార్క్ చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. దానికి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది, దేశంలో ప్రఖ్యాతి గాంచిన. అదే ఎన్డీడీబీ ల్యాబ్ అయితే ఏమి, ఎన్డీఆర్ఐ ల్యాబ్ అయితే ఏమి, దీంట్లో ఎటువంటి జంతు కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, పంది కొవ్వు లేదు అని క్లియర్గా ఇచ్చేశారు. మేము కూటమి పెద్దల్ని, ప్రభుత్వ పెద్దల్ని అందరినీ కూడా అడిగేది ఏంటంటే, మీరు జంతు కొవ్వు ఉంది, జంతు కొవ్వు, పంది కొవ్వు ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది అన్నీ ఇచ్చేశారు, మీరు అపచారం చేశారు అని చెప్పారు. మన హిందూ మతాన్ని మనమే కించపరుస్తుంది. ఈరోజు కూడా సిబిఐ క్లియర్గా ఛార్జ్షీట్లో అటువంటి వీళ్ళు ప్రచారం చేసిన ఏదీ లేదు. జంతు కొవ్వు అయితే ఏమి, పంది కొవ్వు అయితే ఏమి, ఫిష్ ఆయిల్ అయితే ఏమి ఏది కలవలేదని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా రసాయనాలు కలిసాయి, అవి కలిసాయి అని చెప్తున్నారు. అది ఎంతవరకు మన హిందూ మతాన్ని కించపరచుకోవడం తప్పితే ఇంకేం లేదు. మన స్వామివారి ప్రతిష్టను మనమే దెబ్బతీసినట్టు ఉంది. కానీ మేమేం చెప్తున్నాము, ఆ విధంగా మీరు ప్రచారం చేశారు కాబట్టి అది ఈరోజు లేదని చెప్పి దేశంలో అత్యున్నత ఇదైన సిబిఐ క్లియర్గా మెన్షన్ చేసింది దాంట్లో ఛార్జ్షీట్లో. దాంట్లో ఎటువంటి కొవ్వు లేదు అని అనేసి ఇప్పుడు మనం రసాయనాలు అంటున్నారు. ఎందుకు ఈ విధంగా దేవదేవుని ప్రతిష్టను దిగదాల్చేది? ఇదే మీకు సంబంధించి మొత్తం ప్రెస్ వాళ్ళందరికీ కూడా మెటీరియల్ ఇస్తున్నాము. దాంట్లో మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం తిరుపతి లడ్డు మీద జరుగుతున్న అసత్య ప్రచారం గురించి ఒక క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి. అసలు ఈ కల్తీ లడ్డు మీద అసలు ఎక్కడి నుంచి ఈ కల్తీ అనే పదాన్ని వచ్చింది? గత ప్రభుత్వం 5 ఏళ్ళు పూర్తయినప్పుడు ఒక్కరు కూడా ఈ లడ్డు మీద ఎక్కడ అభియోగాలు చేయలే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే దీని మీద ఈ కల్తీ లడ్డు మీద ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ లడ్డు ప్రసాదం మీద జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఇటువంటి పదాలు వాడకూడదు, కానీ వాళ్ళు చేసిన అభియోగాలు ఇవి. తర్వాత దీని మీద కూటమి ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసి దీన్ని ప్రతిపక్షాల మీద, అంటే గత వైసీపీ ప్రభుత్వం మీద రుద్దాలనే ఒక దురాలోచన చేశారు. దీన్ని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసి దీనిని సరిగా విచారణ జరిపించి జంతు కొవ్వు కలిగిందా లేదా అనే దాని మీద విచారణ చేయమని కోరారు. దాని మీద సుప్రీంకోర్టు సిబిఐని సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ వారు ఎటువంటి కొవ్వు కలవలేదని, ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు ఇటువంటి ఏ కలవలేదని వాళ్ళు రిపోర్టులు ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళా
ఇంకొక డైవర్షన్ పాలిటిక్స్ చేసేదానికి బాత్రూంలో వాడే ఈ పెనాయిలు, యాసిడ్ ఈ కలిపారని చెప్పడం. అసలు నిజంగా యాసిడ్తో లడ్డు చేస్తే మనిషి ప్రాణాలు నిలుస్తాయా? ఒక 5 లడ్డు చేసుకొని తినమనండి ఎవరినైనా ఒక వారం రోజులు. 5 సంవత్సరాల్లో ఇంచుమించు రోజుకి 50,000 నుంచి 80,000 లడ్లు ప్రసాదం కింద దేవస్థానం ఇచ్చాం. ఎన్ని కోట్లు లడ్లు ఇచ్చి ఉంటుంది? ఎక్కడన్నా ఒక దగ్గరన్నా ఇట్లా జరిగింది అని చెప్పి ఒక కంప్లైంట్ అయినా వచ్చిందా? రాలేదు కదా. మరి ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఇదంతా ఏంటంటే ఈ యొక్క మతమును అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలని ఇది చేయాలనే దురుద్దేశం తప్పిస్తే ఇంకేమీ లేదు. ప్రజలు బాగా ఆలోచించాలా. ఇంకొకటి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయోధ్య పంపించిన 1,00,000 లడ్లు ఇదే కొవ్వుతో చేసి పంపించారని చెప్పారు. అదే టీడీలో ఉన్న ఒక బీజేపీ ఎంపీ గారు, ఉత్తరప్రదేశ్ ఎంపీ గారు, ఆయన ఆ రాష్ట్రానికి 1,00,000 లడ్లు పోతున్నాయని ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని అతను సొంత డబ్బులు 30 లక్షలు ఖర్చు చేసి నెయ్యి తీసి ఇచ్చాడు. ఆ నెయ్యితో లడ్లు తయారు చేసేది. అది కూడా తెలియకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ కాసేపు ఏమంటాడు, జరగలేదు, ఏదో కల్తీ జరిగిందని చెప్పాను, నేను జగన్ గారు ఏమైనా దగ్గర నుండి కలుపుతారా అని కాసేపు అంటాడు. మళ్ళీ కాసేపు వచ్చేసి లేదు 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 నాకు ఇప్పుడే తెలిసింది, యాసిడ్ కలిపారు, అది ఇది అని అంటారు. ఇవన్నీ దుష్ప్రచారాలే. ఎటువంటి కొవ్వు ఏది జరగలేదు. దీని మీద అసత్య పదాలు చేసిన, దేవదేవుడి మీద అపవాదాలు చేసిన వాళ్ళని, ధర్మం మీద ఆటలాడుకున్న వాళ్ళని ఆ దేవుడే శిక్షిస్తాడు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.